పరమతండ్రి నామంలో మీ అందరికీ షలోం. మనం పండుగల కోసం మాట్లాడుకుంటున్నాం. పండగలో పస్కా పండుగ మొదటి పండుగ, హబీబ్ తర్వాత పస్కా పండుగ వరకు చెప్పుకున్నాం. ఆ పస్కా పండుగలో ఇంకొక వచనం ఉన్నది, అది దాని నుంచి స్టార్ట్ చేద్దాం. అదేంటంటే, లేవీకాండం 23:16-17. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములను లెక్కించి యాహ్వేకు కొత్త ఫలముతో నైవేద్యం అర్పించవలను. మీరు మీ నివాసంలో నుండి తూములో 10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణగా తేవలను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలను. అవి యాహ్వేకు ప్రథమ ఫలముల అర్పణ. అంటే పస్కా అంటే పులియని రొట్టెల పండుగ కదా, దాంట్లో పులియబెట్టి అన్నది మీకు డౌట్ వచ్చి ఉంటుంది. కానీ అదేంటంటే, పస్కా పండుగ మొదటి రోజు అయిపోయిన తర్వాత మరుసటి దినం నుంచి 50 రోజులు లెక్క పెట్టాలి. 50 రోజులు లెక్క పెట్టి ఇప్పుడు చదివినట్టు 2 రొట్టెలు తయారు చేయాలి. గోధుమ పిండితో 2 రొట్టెలు తయారు చేసి అది యాహ్వేకు పులిసిన రొట్టె తయారు చేయాలి. అది యాహ్వేకు అర్పణగా అల్లాడించాలని ఉంటుంది. అంటే దాన్ని మనం లేఖనం ప్రకారం 2 రొట్టెలు తయారు చేసుకుని ఆ యాహ్వే సన్నిధిలో పెట్టి అల్లాడించి దాన్ని తింటాం. అదే పెంతెకొస్తు దినం. దాన్నే వారముల పండుగ అంటారు. అంటే రేపు పస్కా అయిన మరుసటి దినం నుంచి ఫల సంగ్రహణ పండుగ స్టార్ట్ అవుతుంది. దాన్నే వారముల పండుగ అంటారు. ఈ వారాలు పండుగనే పెంతెకొస్తు దినం కూడా అంటారు. పెంతెకొస్తు పండుగ అనుకుంటారు. అది పెంతెకొస్తు పండుగ. పస్కా అయిపోయిన తర్వాత 50వ రోజున చేయవలసిన పండుగ అది. నెక్స్ట్ పండుగ చదువుతాను, వినండి. లేవీకాండము 23వ అధ్యాయము నుంచి 24 నుంచి చదువుతాను. నీవు ఇజ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయటమాని యాహ్వేకు హోమం చేయవలను. మరియు యాహ్వే మోషేకి ఇలాగ సెలవిచ్చును, 7వ నెల మొదటి దినమున జ్ఞాపకార్థ శృంగధ్వని, దాన్ని శృంగధ్వని పండుగ అంటారు. ట్రంపెట్స్. ఆ మొదటి దినమున అది హైడే. ఆ రోజున జీవనోపాధి అయిన పని ఏమి చేయకుండా పరమ తండ్రిని ఆరాధించుకోవడమే ఆ పండగ లక్ష్యం. జీవనోపాధి అని ఏ పని చేయకూడదు. అది శృంగధ్వని పండగ. ట్రంపెట్స్, బోర్ల పండుగ అని కూడా అంటారు. నెక్స్ట్, ఈ 7వ నెల 10వ దినం పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ దినం. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను.
మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యాహ్వేకు హోమము చేయవలను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ తండ్రి అయిన యాహ్వే సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. యామ్ కీపూర్ అంటారు. ఇది పాప ప్రాయశ్చిత్తార్థ దినం. యామ్ కీపూర్ సంవత్సరమునకు ఒక్కసారి ఉపవాస దినం. సంపూర్తిగా సాయంకాలం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండాలి. అది ఉపవాస దినం, మహాదినం. యామ్ కీపూర్ అంటారు. కానీ ఉపవాస దినాలైతే ఇప్పుడు లేవు. ఎందుకంటే పాపము నిమిత్తం ఆయన బలి అయిపోయారు కాబట్టి, ప్రాయశ్చిత్తం చేశారు కాబట్టి ఉపవాస దినం చేయనవసరం లేదు. యశ్వామేశ్వరు బలి అయిపోయారు కాబట్టి. అలాగే ఉపవాస దినాలు ఇంకా 4 ఉంటాయి. అవి కూడా లేకుండా నేను తర్వాత చూపిస్తాను. ఇంకా ఉపవాస దినాలు ఉన్నాయి, ఇంకా 4, 5 నాకు గుర్తులేదు. అవి ఏంటంటే ఉపవాస దినాలు ఏంటంటే అవి యెరూషలేమును పడగొట్టిన నెలలు. అవి ఏ నెలలో యెరూషలేముని ఎన్నిసార్లు పడగొట్టిన టెంపుల్ మీన్స్ యెరూషలేం టెంపుల్ను పడగొట్టిన దినాలు కాబట్టి అవి మైనర్ ఫాస్టింగ్గా చేస్తారు ఇజ్రాయెల్స్. అవి కూడా ఇప్పుడైతే చేయట్లేదు. అది మైనర్ ఫీస్ట్ అవుతుంది. మైనర్ ఫీస్ట్. ఎందుకంటే యెహోవా వారిని బట్టి మీ ఉపవాస దినంలో మనోహరమైన పండగలుగా అవుతాయని ఒక ప్రాప్సీ ఉంది. అది లేఖనానుసారంగా నేను చూపించి ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు పండుగల కోసం మాట్లాడుతున్నాను కాబట్టి. సో ఇది కూడా పండగ అయిపోయింది. పాప ప్రాయశ్చిత్తార్థ దినం, యామ్ కీపూర్. కాబట్టి ఇది కూడా మనకి ఒక పండుగ. నెక్స్ట్ అందులో మీరు ఏ పని చేయకూడదు. అది మీ సమస్త నివాసంలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినం. మిమ్మల్ని దానికోసం చెప్తున్నాను. ఇప్పుడు యామ్ కీపూర్కి చెప్పాను కదా, దానికోసం వార్లుగా చెప్పేశాను. ఆ స్క్రిప్చర్ చదువుతున్నాను అనమాట. ఆ స్క్రిప్చర్ చదువుతున్నాను సరే, దానికోసం వివరించారన్నమాట. ఆ దినమున తను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతి వాని ప్రజల్లో నుండకుండా నాశనం చేసేదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసంలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినం. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలనని ఆ 9వ దినం, ఆ 9వ నాటి సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరించవలను. నేను 10వ దినం అన్నాను కదా,
అంటే 10వ దినం అంటే అది 9వ దినం సాయంకాలం నుంచి స్టార్ట్ అయిపోద్ది 10వ దినం. 10వ దినం అని ముందు చదివాను కాబట్టి దానికి క్లారిఫికేషన్ ఏంటంటే 9వ దినం సాయంకాలమే 10వ దినం స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి 9వ దినం సాయంకాలం నుంచి 10వ దినం సాయంకాలం వరకు అదే ఆచరించాలి. మరియు మోషే ఇలాగ సెలవిచ్చును, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యాహ్వేకు పర్ణశాల పండుగ జరుపవలను. ఈ 7వ నెల 15వ దినం మొదలుకొని 7 దినములు పర్ణశాల పండుగ జరపవలను. పర్ణశాల పండుగ అంటే గుడారాల పండుగ అంటారు. దానికోసం ఇంకా ఉంటుంది, చదువుతా. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను, అందులో మీరు జీవనోపాధిని ఏ పనియు చేయకూడదు. సో ఈ పండగ మొదటి దినం హై సబ్బాత్ కాబట్టి జీవనోపాధిని ఏ పనియో చేయకూడదు. జీవనోపాధిని ఏ పనియో చేసినా తన జనుల్లో నుంచి కొట్టివేయబడతారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ డే అన్నది. ఏటికి ముమ్మారు అన్నది ఇది రెండవది. ఏటికి ముమ్మారు యెరూషలేం యాత్రలు చేసుకునే పండుగల కోసమని, ఇది మూడవది, ఇది రెండవది. సారీ, అంటే మెయిన్ ఇంపార్టెంట్ పండుగలు అన్నమాట ఇవి. వాటిలో 7 దినములు మీరు యాహ్వేకు హోమము చేయవలను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యాహ్వేకు హోమార్పణ చేయవలను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయకూడదు. 7 దినములు పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ. మొదటి దినం హైడే, మిగిలిన 6 రోజులు ఇంటర్మీడియట్ డేస్. అవి పర్లేదు, అవి పని చేసుకోవచ్చు. జీవనోపాధిని ఏ పని అయినా చేసుకోవచ్చు. మళ్ళీ 8వ దినమున మహాదినం, అంటే అది మహావ్రత దినం అని ఉంటుంది. దాన్నే షెమ్ని అజ్రాత్ అంటారు. ఆ మహాదినాన్ని షెమ్ని అజ్రాత్ అని పేరు. ఇది పర్ణశాల పండుగలోకి రాదు, తర్వాత పండుగ ఇది. పర్ణశాల పండుగ 7 రోజులతో అయిపోతుంది. 8వ రోజు షెమ్ని అజ్రాత్, ఇది సెపరేట్ ఇంకో పండుగ. అదే చదువుతున్నాను. 7 దినములు మీరు యాహ్వేకు హోమం చేయవలను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యాహ్వేకు హోమార్పణ చేయవలను. అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధిని ఏ పనియు చేయకూడదు. యాహ్వే నియమించిన విశ్రాంతి దినములు కాకయు, మీరు దానములిచ్చు దినములు కాకయు, మీ మొక్కుబళ్ళు. ఇది వ్రత దినం, మహావిశ్రాంతి దినం, షెమ్ని అజ్రత్ అన్నది. సో అవి కాకుండా దానములు ఇచ్చి పూరిము, ఇవన్నీ కొన్ని పండుగలు ఉంటాయి. అవి మైనర్ అనుకో, అవి దానములు ఇచ్చి తినాలి. ఇవన్నీ యాహ్వే నియమించిన విశ్రాంతి దినములు కాకయు, మీరు దానములు ఇచ్చి దినములు పూర్వం అని ఒకటి ఉంటుంది, దానికోసం మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఈ పండుగ ఎలాగ చేయాలనేది కూడా వివరిస్తున్నారు. యాహ్వే నియమించిన విశ్రాంతి దినములు గాకయు, మీరు దానములు ఇచ్చి దినములు గాకయు, మీ మొక్కుబడి దినములు గాకయు, మీరు యాహ్వేకు స్వేచ్ఛార్పణలు ఇచ్చి దినములు కాకయు, యాహ్వేకు హోమద్రవ్యములనేమి, దహన బలులనేమి, దహన బలి ద్రవ్యములనేమి, నైవేద్యములనేమి, బలినేమి, పానీయార్పణలనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినాలుగా మీరు చాటింపవలసిన యాహ్వే నియమకాలములు ఇవి.
యాహ్వే నియమకాలాలు ఇవి, అవే పండగలు. ఏ అర్పణము ఆ అర్పణము తీసుకొని రావలను, ఏ అర్పణ దినమున ఆ అర్పణం తీసుకొని రావలను. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యాహ్వేకు పండగ ఆచరింపవలను. మొదటి దినం విశ్రాంతి దినం, 8వ దినం విశ్రాంతి దినం. మొదటి దినం మీరు అదే ఈ పండుగ కోసమే చెప్తారు. మొదటి దినం విశ్రాంతి దినం, 8వ దినం విశ్రాంతి దినం. అంటే మహావిశ్రాంతి దినం. అంటే పర్టికులర్గా ఏం చెప్తున్నారంటే ఆ మహావిశ్రాంతి దినంలో అవి మాత్రం కంపల్సరీ అదేంటి పని చేయకూడదు. జీవనోపాధిని ఏ పని చేయకుండా ఆచరించవలసిన దినాలు కాబట్టి పర్టికులర్గా మొదటి దినం, 8వ దినం విశ్రాంతి దినం అని ఇక్కడ మాట్లాడుతున్నారు. పండగ ఎలా చేయాలన్నది కూడా వివరిస్తున్నారు. మొదటి దినమున మీరు అంటే పర్ణశాల పండుగ మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, గొంజి చెట్ల కొమ్మలను, కాలుల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ తండ్రి అయిన యాహ్వే సన్నిధిని ఉత్సహించుచుండవలను. మొదటి దినమున దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజ చెట్లను పట్టుకొని నిరవంజ చెట్లను పట్టుకొని 7 దినములు మీ తండ్రి అయిన యాహ్వే సన్నిధిని ఉత్సహించవలను. ఈతమట్లో దబ్బ పండ్లు పట్టుకొని నీ తండ్రి అయిన యాహ్వే సన్నిధిని ఉత్సహించవలను. మనం పర్ణశాల వేస్తాం కదా, దానికి ఈత మట్టలు ఇవన్నీ ఈత మట్టలు వేసుకుని పర్ణశాల ఎలాగ చేస్తాం. అవి కాకుండా మన చేతితో ఒక ఈత మట్ట పట్టుకొని నెక్స్ట్ దబ్బ పండ్లు పట్టుకొని పర్వతాన్ని ఆరాధించమని చెప్తున్నారు. అంటే ఆ ఈత మట్టకి దబ్బ పండ్లకి సాదృశ్యంగా వేరే అర్థం ఉంటుంది. అది అయితే నాకు పూర్తిగా తెలియదు. ఒకవేళ నాకు చదివి అర్థమైతే మీకు వివరిస్తాను. ఈత బట్టలను నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ తండ్రి అయిన యాహ్వే సన్నిధిని ఉత్సహించుచుండవలను. 7 దినములు ఆయన సన్నిధిని, అంటే ఆయన సన్నిధి మీన్స్ మనం ఎక్కడ కూడుకుంటున్నామో, ఆ పండగ నిమిత్తం మనం ఏ ఇంట్లో కూడుకుంటున్నామో, ఎక్కడ ఎనీ ప్లేస్ మీరు ఎక్కడ ఆరాధించుకుంటున్నారో ఆ ప్లేస్లో 7 దినములు ఉత్సహించాలి. అంటే ఆయన సంతోషించమంటున్నారంటే, అంటే సంతోషించడం అంటే మీన్స్ ఏమీ లేదు, భోజనం మంచిగా భోజనం చేయడమే దాని అర్థం. మంచి ఆహార పదార్థాలు పెట్టుకుని తినటమే కదా ఆనందం. అదే పండగ అంటే అదే మెయిన్. ముందు ఆనందించడం అంటే అదే దాని అర్థం. మంచి ఆహారాలు తినడం, మంచిగా తిని ఆనందించడం ఆయన సన్నిధిలో, ఆయన అదే చెప్తున్నారు. ఉత్సహించుచుండవలను ఆనందంతో. అట్లు మీరు ఏటాట 7 దినములు యాహ్వేకు పండగగా ఆచరించవలను. అది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. 7వ నెలలో దాన్ని ఆచరించవలను. అది తరతరములకు మీకు నిత్యమైన కట్టడ. ఏటాట ప్రతి ఇయర్, ప్రతి సంవత్సరం దాన్ని ఆచరించాలి. నిత్యమైన కట్టడ అది. అట్లు మీరు ఏటాట 7 దినములు యాహ్వేకు పండగ ఆచరింపవలను. అది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో దాన్ని ఆచరింపవలను. నేను ఐగుప్తు దేశంలో నుండి
ఇజ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింపచేసితిని. నా జనులు మీ జనులు ఎరిగినట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. ఇజ్రాయేలీల్లో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలను. నేను మీ తండ్రి అయిన యాహ్వేను. ఇజ్రాయేల్లో పుట్టిన వారందరూ అంటే అది మనం కూడా వస్తాం. ఎందుకంటే మనం ఆయన దత్తత తీసుకున్నారు కాబట్టి, మనల్ని అటు కట్టుబడ్డాం కాబట్టి ఆయన సమస్తం మనకు వర్తిస్తాయి. సో మనం స్పిరిచువల్ ఇజ్రాయేలిట్స్. దానికి ఏ తారతమ్యం లేదు, ఏ భేదం లేదు, అందరూ ఒకటే. అందరూ ఆయన చేసిన మానవులు కాబట్టి ఆయనకి అందరూ ఆయన సమానమే, ఆయన ఆజ్ఞలు పాటించండి. సో అది మనకి వర్తిస్తుంది. 7 దినముల్లో దాంట్లో నివసించమంటే దాని అర్థం ఏంటంటే దాంట్లో ఆనందించాలి. అట్లీస్ట్ అంటే నివసించడం అంటే పడుకోమని కాదు. వీలైతే పడుకున్నా పర్వాలేదు, తప్పేం లేదు. దాంట్లో ఆనందించడం అంటే తినడం ఏదోటి. ఒకవేళ భోజనం చేయకపోయినా మొదటి రోజు మాత్రం కంపల్సరీ. మొదటి రోజు, చివరి రోజు అంటే అది వేరే పండుగ, అది వేరే. మొదటి రోజు మాత్రం కంపల్సరీగా భోజనం చేస్తాం. మిగిలిన ఇంటర్మీడియట్ డేస్ 6 డేస్ దాంట్లో తిని పడుకోవచ్చు మీకు వీలైతే. అది మస్ట్ అయినా ఏం కాదు. స్క్రిప్చురల్గా యాక్చువల్గా ఇది దాంట్లో ఏదైనా స్నాక్స్లా తీసుకున్నా పర్వాలేదు అని ముందు మమ్మల్ని నడిపించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు. అది కూడా స్క్రిప్చురల్గా ఉంటుంది. మరి అది ఎక్కడ ఉందో నాకు తెలియదు. సో పర్ణశాలలో అయితే మాత్రం అలా చేస్తే సరిపోతుంది. అంటే నివసించాలని ఇప్పుడు ఇజ్రాయెల్స్ కొంతమంది టెంట్లు వేసుకుని దాంట్లోనే పడుకుంటారు 7 దినాలు. అది తప్పు అంట, స్క్రిప్చురల్గా తప్పు. నివసించడం అంటే మీన్స్ దాంట్లో కూర్చోవాలి అని అర్థం వస్తుంది. మీరైతే దాన్ని లేఖనం చూసి దాన్ని బట్టి మనం వివరిస్తాను. అది పర్ణశాల 7 దినాలు, అందులో విశ్రమించాలి. మీన్స్ అట్లీస్ట్ స్నాక్స్ అన్న తీసుకుని చేయాలి. నెక్స్ట్ డే మాత్రం షమ్ని అజ్రత్ అనే పండుగ వచ్చినప్పుడు ముందు 6వ దినాన్నే ఏవైతే పర్ణశాల మనం వేస్తామో అవి తీసివేయాలి. చూద్దాం స్క్రిప్చర్ ఏమన్నదో ఇంకా చదువుతాను. మీ తిన్నట్లే నేను కాలంలో తెలియజెప్పాను. నేను మీ తండ్రి అయిన యాహ్వేను, అట్లు మోషే ఇజ్రాయేలుకు యాహ్వే నియామక కాలములను తెలియజెప్పాను. ఇది లేఖనం మీకు పస్కా రోజు ఇది ఒక లేఖనం చెప్పాలి. పస్కా పండుగ కోసం మనం చదివాను కదా, అప్పుడు ఈ స్క్రిప్చర్ చెప్పలేనట్టుంది, నేను చెప్పలేదు. నిర్గమాకాండం 12:15. పస్కా పండుగ అంటే మీన్స్ పస్కా పండుగ అన్నది ఒక సాంగ్యం. అది ఒకరోజు పులియని రొట్టెల పండుగ. దాని అర్థం ఏంటంటే 7 రోజులు పులియని రొట్టెల పండుగ. అది పస్కా అని దాని ముందు జరిగిన ఒక సాంగ్యం అంతే. అంటే స్లాటరింగ్, షీప్ని స్లాటరింగ్ చేస్తారు కదా, అదైతే మనం చేయని అవసరం లేదు. మెస్సయ్య అన్న పస్కా ఎప్పుడో ఆయన బలి అయిపోయారు, పస్కా పశువు వలె. దాని సాదృశ్యంగా స్లాటరింగ్ చేసేవారు. అది ఎప్పుడైతే ఆయన చనిపోయారో అది అవసరం లేదు. కొంతమంది ఇంకా చేస్తున్నారు.
చేసినా పర్వాలేదేమో, నాకు తెలీదు. ఓకే. కానీ ఇప్పుడు స్లాటరింగ్ చేయకపోతే పాపమేం కాదు నాకు తెలిసి. ఓకే. 7 దినములు మీరు పులియని రొట్టెలను తినవలను. మొదటి దినము మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినమున మొదలుకొని 7 దినముల వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇజ్రాయేల్లో నుండి కొట్టివేయబడును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిందంటే 7 దినాల ముందే పస్కా పులియని రొట్టెల పండగ రాకముందే మన ఇంట్లో ఉన్న సమస్తము పులిసినవి ఏవైనా సరే, పచ్చళ్ళు, ఏవో పౌడర్లు ఉంటాయి, పిండిలు అలాంటివి ఉన్నా పర్వాలేదు, కానీ దాంట్లో వాటర్ పడితే పులిసిపోతాయి. కానీ అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. పులిసిని అయితే మాత్రం ఉండకూడదు. ముఖ్యంగా పెరుగు, టిఫిన్స్ ఏవి తినకూడదు, ఒక ఉప్మా తప్ప. పులిహార చేసుకోవచ్చు, నిమ్మకాయ పిండుకోవచ్చు. నిమ్మకాయ పిండినంత మాత్రం పులిసింది కాదు, అది ఫ్రెష్. పులిసిందంటే నిలవ ఉండిపోయేదని. అది కూడా పర్వతాన్ని సాదృశ్యం ఏంటంటే పులిపిండి ఉండకుండా పులిపిండిని ఒక దుష్టత్వం కింద చెప్పబడుతుంది. అంటే అది వదిలేయండి, మీలో ఉన్న పులిపిండిని వదిలేసి ఫ్రెష్గా మళ్ళీ చేయండి అని అర్థం. పులిపిండికి కూడా రెఫరెన్స్ ఉంటాయి, మీరైతే అది ఒకసారి మాట్లాడదాం. అది పులిపిండి మీన్స్ మనకు సంబంధించింది, ఇంటర్నల్గా సంబంధించింది అది. అందువల్ల అవన్నీ దాని సాదృశ్యంగా మనం ఇంట్లోనే పులిసినవన్నీ తీసేసి, అంటే ఇల్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేహమే ఇల్లు అయిన ఇల్లు. సో మనలోనే మన ఇంట్లో ఉన్న దాని సాదృశ్యంగా ప్రాప్సీ 2 విధాలుగా ఉంటుంది. దాని సాదృశ్యంగా మనం పులిసినవన్నీ మన ఇంట్లోంచి తీసివేసి, ఇంట్లో ఇంక పులిసినవి ఏమి లేకుండా ఆ 7 దినాలు పులిసిన వాటిని తినకూడదని పరమతండ్రి ఆజ్ఞ. అది ఆజ్ఞ, పాటించాలి. అది మరణకరమైన పాపం. తెలిసి నువ్వు తిన్నావా, మరణకరమైన పాపం. నిన్ను ఆయన జీవ గ్రంథంలోంచి నీ పేరు తీసివేస్తారు. అది ఆజ్ఞ. దాన్ని ఈజీగా ఆ పండగ. సో పస్కా పండుగ అనేది చాలా ఏకాగ్రతతో ఫుల్ కాన్సన్ట్రేషన్గా చేయవలసిన పండగ. మిగిలిన పండుగలు పర్వాలేదు, పస్కా పండుగ మాత్రం చాలా ఏకాగ్రతతో చేయాలి, కంపల్సరీ. ఎందుకంటే మనం మర్చిపోయి ఏమైనా పులిసిని తినడానికి అవకాశం ఉంటుంది, కానీ పరమ తండ్రి అవైతే చూడరు. అవైతే పరమ తండ్రి చూడరు. నువ్వు చేసిన అది మరణకరమైన పాపం. మరణకరమైన పాపం అంటే నిన్ను చంపేయడం కాదు, ఆయన జీవ గ్రంథంలోంచి నీ పేరు తీస్తే నువ్వు చనిపోయినట్టే. అది ఆయన దృష్టిలో లేనట్టు అంతే. అది కాబట్టి ఆ పండగ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుంది. రేపు న్యూ మూన్కి అబీబ్ స్టార్ట్ అవుతుంది. రేపు వచ్చే నెల పొడుపు దినం అబీబ్, అది ఆచరించాలి. పద్నాలుగు దినం నుంచి పర్ణశాల పండుగ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో
10వ నాడు పస్కా పస్కా స్టార్ట్ అవుతుంది. పర్ణశాల స్టార్ట్ అవుతుందన్నాను కదా అక్క. పస్కా స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో 10వ నాడు గొర్రెను తెచ్చి ఉంచుకోవాలి. ఇవన్నీ కొన్ని ఉంటాయి. అంటే అది పస్కా బలి ఎవరైతే వధిస్తారో మీన్స్ స్లాటరింగ్ చేస్తారో షీప్ని, వాళ్ళు ఏం చేయాలంటే 10వ నాడే దాగు మచ్చ కలంకం లేని ఏడాది మగ గొర్రె పిల్లను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో ఎక్కడో సంథింగ్ పెట్టుకోవాలి. అది మన సమక్షంలో 4 రోజులు మనతోనే ఉండాలి. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అదే విశ్వమేశ్వరు సాదృశ్యం. ఆ రోజున అది స్లాటరింగ్ చేస్తారు. ఇప్పుడైతే మేమైతే చేయటం లేదు. ఇంతకుముందు చేసేవాళ్ళం, ఇప్పుడైతే చేయట్లేదు. అది చేయనవసరం లేదు అని మాకు లేఖను బట్టి చేయట్లేదు. పరమతండ్రి నామంలో మీ అందరికీ షలోం.